హాయ్ ఫ్రెండ్స్, ఆవల అశోక్ నెల్లూరు కుర్రాడు ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కుర్రాడు ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే రామాపట్నం పోర్ట్ అనేది మీకు చూపించబోతున్నాను. సో రామాపట్నానికి చాలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క శంకుస్థాపన చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పూజ కార్యక్రమం చేశారు కాబట్టి ఆ యొక్క 85% పోర్ట్ యొక్క నిర్మాణం జరిగింది. సో ఇక పోర్ట్ అనేది ప్రతిదీ చూపించబోతున్నాను. రామపట్నం అనేది చాలా దక్షిణ ఆంధ్రప్రదేశ్కి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. రామపట్నం పోర్ట్ అనేది దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కృష్ణాపట్నం పోర్ట్ ఉంది. ఇప్పుడు రామపట్నం కూడా పోర్ట్ ఏర్పడుతుంది కాబట్టి చాలా గర్వకారణం అన్నమాట మన ఆంధ్రప్రదేశ్కి. పోర్టు యొక్క నిర్మాణంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మంచిగా డెవలప్మెంట్ అవ్వడానికి అయితే రామపట్నం పోర్ట్ అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. సో ఇప్పుడు మొత్తం కవర్ చేసి 10 కిలోమీటర్లు, దాదాపు 10 కిలోమీటర్లు రామపట్నం చుట్టూ తిరిగి నేను కవర్ చేసి వీడియోని గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో నా ఛానల్ని మీరు చివరి వరకు చూడండి. ఇక వీడియోని నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. 2014 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు రామాయపట్నం పోర్ట్ నిర్మించాలని చంద్రబాబు కళ అనమాట. ఈ విధంగా రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశారనమాట. పోతుల రామారావు గారు, డివి శివరాం గారు వీళ్ళు ఉన్నారు శంకుస్థాపన రోజున. 2014 నుండి 2019 వరకు పనులు కాకపోయినా 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ విధంగా పూజ కార్యక్రమం చేశారనమాట పోర్టుకి. దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతున్నది. దాదాపుగా 85% ద్వారా ఆ యొక్క పోర్ట్ నిర్మాణం చేసేసారనమాట. ఆల్మోస్ట్ దాదాపు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే అయిపోయింది 85%లో. ఇంకా 20% ద్వారా ఇంకా మిగిలి ఉంది. దాన్ని కొనసాగిస్తూ టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇది ముందు ఫ్యూచర్లో ఈ విధంగా ఉండబోతుంది. ఇక రామాయపట్నం పోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు కళ అన్నమాట. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని, ఆ యొక్క కళని తీర్చిదిద్దడానికి ఇంకా కొనసాగుతుంది రామాయపట్నం పోర్ట్. ది పోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ an artificial harbor surrounded by breakwaters. Cargo will be handled through container berths, coal berths and multi-purpose berths located within the harbor. It will have maximum depth of 16 meter. సో ఈ విధంగా అయితే ఉంది రామపట్నం పోర్ట్ అనేది. చాలా పెద్ద రాయలతో ఈ రామపట్నం పోర్ట్ అనేది నిర్మించున్నారు. రామపట్నం పోర్ట్ అనేది చాలా పెద్దగా ముందుగా ఈ రామపట్నం అనేది చాలా పెద్దగా డెవలప్మెంట్ అవ్వబోతుంది. రామపట్నం పోర్ట్ అనేది ఈ విధంగా మనం చూస్తున్నాము. ఒకప్పుడు ఆవులవారిపాలెం సముద్ర వేటకెళ్ళే ప్రదేశం అన్నమాట ఇవి. ఇప్పుడు వాళ్ళది ఇంకా ఆ యొక్క పడవలు కూడా ఉన్నది, ఇంకా పూర్తిగా ఖాళీ చేయలేదు. ఇక రామపట్నం పోర్ట్లోనే సముద్రం వేటకి వెళుతూ ఉంటారు ఆ యొక్క పడవ గుండానే. వాళ్ళు ఊరిని ఖాళీ చేశారు కానీ ఇంకా సముద్రం ఒడ్డున వాళ్ళ యొక్క పడవని ఇంకా తొలగించలేదు, ఖాళీ చేయలేదన్నమాట ఇంకా పూర్తిగా. ఇక్కడే వాళ్ళు ఇంకా వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను పూర్తిగా రామపట్నం పోర్ట్ అనేది చాలా వివరించి చెప్పబోతున్నాను అన్నమాట. ముందుగా ఈ వీడియోకి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్ వాళ్ళకి. సో ఈ విధంగా నేను ఇక్కడ ఆవులవారిపాలెంలో ఉన్నటువంటి ఆ యొక్క పడవలు, ఇంకా రిమైనింగ్ పడవలు ఇంకా ఉన్నాయి. ఇంకా వాళ్ళు పూర్తిగా వాళ్ళు తీసుకెళ్ళిపోకుండా అక్కడే ఉంచున్నారు. ఇక వేట కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 నెలల్లో వేట నిషేధం కాబట్టి ఆ యొక్క పడవల్ని ఒడ్డున చేర్చున్నారు. ఇంకా వాళ్ళు ఆవులవారిపాలెం ఇంకా ఇక్కడే వేట కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క పడవలన్నీ ఇక్కడే కట్టిపెట్టున్నారనమాట. సో ఈ విధంగా ఇక రామపట్నం పోర్ట్ అనేది పూర్తిగా మీకు వివరించి చెప్పగలుగుతాను. సో ఇప్పుడు మేము ఆ యొక్క పడవ గుండానే మేము సముద్రం పైకి వెళ్ళి ఇక పోర్టు నిర్మాణం మొత్తం చూపించబోతున్నాను అనమాట. నాతో పాటు వచ్చిన మా బాబాయ్ కూడా ఉన్నాడు.
సో ఏ విధంగా జరిగింది ఇక రామపట్నం పోర్ట్ అనేది, అదేవిధంగా ఎంతవరకు పని జరిగింది, ఆల్మోస్ట్ 85% ఇక రామపట్నం పోర్ట్ అనేది పూర్తిగా జరిగింది. ఇంకా 20% సో రిమైనింగ్ ఉన్నది కాబట్టి ఆ యొక్క పోర్ట్ను కూడా చూపించబోతున్నాను. ఇక 4వ నెల 15వ తేదీ నుండి 6వ నెల 15వ తేదీ వరకు ఇక సముద్రంలో వేట నిషేధం అన్నమాట. సో ఈ యొక్క పడవలు ఆ యొక్క సముద్ర గుండనైతే వెళ్ళకూడదు, వేట చేయకూడదు. సో మేము ఇక జస్ట్ ఈ యొక్క పోర్టుని చూపించడానికై మేము ఇక ఫైబర్ బోర్డు గుండా మేము వెళ్తున్నామట. సో ఇప్పుడు ఆ యొక్క లంగారు వేస్తున్నది ఆ యొక్క సపోర్ట్ గుండా ఇక పడని ఎటు కొట్టుకొని పోకుండా ఉండడానికి ఆ యొక్క లంగారు సపోర్ట్తో మేము ఆ యొక్క పడవని ఇక్కడ కట్టిపెట్టున్నాం అన్నమాట. మేము ముందుకు వెళ్ళాలనుకుంటే ఇక లంగాన్ని తీసేసి పైకి వెళ్ళిపోవాలి. ఇక సముద్రం అనేది చాలా ప్యూర్గా ఉన్నది, చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఏ పొల్యూషన్లు అయితే లేదు, వాటర్ పొల్యూషన్ కాలేదు, చాలా బాగుంది సముద్రం కూడా. ఈ విధంగా సముద్రంలో లంగారు వేసి ఆ యొక్క పడవని ఎటు వెళ్ళిపోకుండా ఆ లంగారు సహాయంతోనే ఆ యొక్క పడవని కట్టిపెట్టుంటాం అన్నమాట. సో ఈ విధంగా మేము ఆ యొక్క లంగాను తొలగించి పైకి వెళ్ళిపోతున్నాము. ఇక ప్రతి ప్రదేశాన్ని ఇక చూపించబోతున్నాను అనమాట. యాక్చువల్లీ సముద్రంలో పైకి వెళ్ళినప్పుడు నా యొక్క స్పీకర్ అనేది సరిగ్గా పని చేయలేదు. సో ఆ యొక్క వాయిస్ అన్ని తొలగించేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేను ఇస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఆ యొక్క లంగారులతో అంత దూరం దాదాపు 60 మీటర్లు ఉంటుంది ఆ యొక్క తాడు అనేది. సో ఆ యొక్క లంగార్ సపోర్ట్తో ఆ యొక్క ఫైబర్ ఉంటుంది అనమాట, ఎటు వెళ్ళిపోకుండా. సో ఇప్పుడు మేము పైకి వెళ్ళిపోతున్నాము. దాదాపు ఒక 10 కిలోమీటర్లు మేము సముద్రంలో ఉండి ఆ యొక్క వీడియో రికార్డ్ చేస్తూ సో మేము చూపించబోతున్నాం అనమాట. మన ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం మన చంద్రబాబు నాయుడు గుండా ఈ యొక్క పోర్టుని అనేది శంకుస్థాపన చేశాడనమాట. 2014లో చంద్రబాబు వచ్చినప్పుడు ఈ యొక్క పోర్టుకి శంకుస్థాపన చేశాడనమాట. మన సౌత్ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పోర్టు ఉండాలని. ఆల్రెడీ మన సౌత్ ఆంధ్రప్రదేశ్కి కృష్ణపట్నం పోర్టు ఉంది, ఇది ఇంకోటిగా ఉండాలని ఒక హార్బర్ పోర్టుగా ఏర్పడడానికి ఇక్కడ ఒక మంచి పోర్టుని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. శంకుస్థాపన చేశారే కానీ ఆ యొక్క పనులు అయితే పూర్తి కాలేదు. సో జగన్ వచ్చినప్పుడు ఆ యొక్క పనులన్నీ చాలా ఒక 60%ని స్టార్ట్ చేశారనమాట ఈ యొక్క పనులు రామపట్నం పోర్టు. సో ఇక్కడ నుంచి ప్రదేశం నేను చూపించాలనుకుంటుంది. ఇక్కడ నుంచి ఆ యొక్క ప్రదేశం ఇదంతా ఆ యొక్క బోట్లు ఇక లోపలికి వెళ్ళడానికి. సో ఈ యొక్క రాళ్ళు అనేది ఉంది కదా, దారి అనేది ఉంది కదా, అక్కడ కూడా కంటైనర్ వెళ్తుంది. ఆ కంటైనర్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తారనమాట ఆ యొక్క దారి అనేది. సో ఇదైతే ఒకసారి చూడండి, దాన్ని కూడా నేను ఒకసారి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మరలా నేను ఇప్పుడు చూపించాను కదా అంత దూరం వరకు ఇక బోట్లు రావడానికి కానీ పోవడానికి కానీ ఈ యొక్క దారి అన్నమాట. ఆ యొక్క మధ్యలో సముద్రం వెళ్ళడానికి, సముద్రం గుండా ఇక బోట్లు వెళ్ళడానికి ఇప్పుడు నేను చాలా దూరం వచ్చేసాను సముద్రం పైకి. ఈ యొక్క మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ యొక్క గ్యాప్లోనే సో చాలా పెద్ద పెద్ద కంటైనర్లు, పెద్ద పెద్ద బోట్లు ఇక దీని గుండానే లోపలికి వెళ్ళాలి. సో అక్కడ బ్రిడ్జ్ కూడా నిర్మించారనమాట, పెద్ద పెద్ద బోట్లు, కంటైనర్లు, షిప్లు కట్టి పెట్టడానికి అయితే. సో ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోతున్నాము. ఇంకా రామపట్నం చాలా ఎంత అయితే పనులు జరుగున్నదో ఒకసారి చూడండి. అక్కడ నుండి మొదలు పెడితే ఇక మీరు ముందే చూసి ఉంటారు. అంత దూరం ఇక బోట్లు ట్రావెల్ చేయడానికి, పోయి రావడానికి ఇక దారి అన్నమాట ఇవి. ఇది మీకు మీరు రాని వాళ్ళైతే, చూడని వాళ్ళైతే ఇప్పుడు చూడండి. ఇంత దూరంలో ఇక ట్రాన్స్పోర్ట్కి, ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయడానికి మంచి బోట్లు తిరగడానికి మంచి స్థలం అన్నమాట ఇవి, ప్రదేశం. సో ఈ విధంగా కనబడుతుంది రామపట్నం పోర్ట్ అనేది. చాలా మంచి పనులతో గవర్నమెంట్ కూడా చాలా
పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లతో చేస్తున్నారు. ఇక రామపట్నం పోర్ట్ అనేది ఎన్నో వేల కోట్లు పోర్టుకి ఖర్చు పెట్టున్నారనమాట. సో ఈ విధంగా అయితే ఉంది సముద్రం. బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం చాలా బాగుంది. సముద్రం అయితే ఏం పొల్యూటెడ్ అయితే కనిపించట్లేదు. సో ఈ విధంగా అయితే ఉంది. ఇంకా పనులు అయితే జరుగుతూనే ఉంది రామపట్నం పోర్ట్ అనేది. ఇంకా క్రేన్ల సహాయంతో, అలాగే జేసీబీ సహాయంతో ఇక పోర్ట్ నిర్మాణం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇంకా మనకు తెలియదు. సో మేము ఇంత దూరం వచ్చేసాం, దాదాపు ఇంకా 3 కిలోమీటర్లు తిరిగేసామన్నమాట. సో ఇక్కడ నుండి మొదలు పెడితే చాలా పెద్దది. సో ఇక్కడ చేపలు కూడా ఎగురుతూనే ఉంది. ఇక్కడ చూపిస్తాను అనమాట. అవి కూడా కొన్ని చేపలు సముద్రపుకి పడవలకి ఇంజన్ శబ్దానికి కొన్ని చేపలు ఎగురుతూనే ఉంది. అవి కూడా మీకు చూపిస్తాను అనమాట. చూడండి, మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు చివరి వరకు చూడగలుగుతారని నేను ఆశిస్తున్నాను అనమాట. సముద్రం లోతు వచ్చేసి 60 మీటర్లు అనమాట. చాలా లోతు అనమాట సముద్రం లోతు కూడా. సో ఈ విధంగా అయితే చాలా పెద్ద పెద్ద రాళ్ళతో ఇక్కడ చూపించబోతున్నాను. చేపలు అన్నమాట. మీకు చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ చేపలు ఎగురుతూ ఉంది, మీరు చూడగలుగుతారు. సో మీకు చేపలు చూపించబోతున్నాను అనమాట. అదిగో మీకు సరిగ్గా కనబడలేదు అనుకుంటా, ఇంకోసారి అవి కూడా చూపిస్తాను. ఇంకోసారి చూడండి, చేపలు అయితే ఇంకా ఎగురుతూనే ఉంటుంది. మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. సో సముద్రం లోపల ఇంత పెద్ద అదిగో పెద్ద పెద్ద చేపలు అన్నమాట అవి. సో ఆ విధంగా చేపలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది సముద్రంలో. ఈ విధంగా అయితే పోర్టు నిర్మాణం అయితే బాగా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 85%, ఇంకా 15% ఇంకా రిమైనింగ్ ఉంది పోర్టు నిర్మాణం. పెద్ద పెద్ద బిల్డింగ్తో నిర్మాణం కూడా నిర్మిస్తున్నారన్నమాట. లోపలికి రావాలనుకుంటే ఒక పర్మిషన్ కావాలనుకుంటా, వాళ్ళు పంపించట్లేదు. స్టీరింగ్ పట్టుకోవడం అనమాట, చాలా ఎనర్జీతో కూడుకున్న పని అనమాట. అలా చేతులతో పట్టుకోవడం అయితే మా నడవదు, చాలా కష్టంతో తిప్పాలన్నా చేతులతో రావట్లేదు కదా, చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట అది. ఈ విధంగా మేము పోటీ యొక్క నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని నేను వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో ఈ రామపట్నం రామపట్నం పోర్ట్ అన్నమాట. సో చాలా బాగుంది. మొదటిసారిగా మా ఊరు దగ్గరనే రామపట్నం పోర్ట్. కొంతమందికి అయితే బాధాకరం అన్నమాట, కొంతమంది ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పోర్టు వచ్చింది కాబట్టి కొన్ని కంపెనీలు ఏమైనా రావచ్చు, దాని గుండానే జాబ్స్ సంపాదించుకోవాలని. ఇంకొంతమంది అయితే సముద్రంను నమ్ముకున్న వాళ్ళైతే బాధపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి అదే జీవనాధారం అన్నమాట. సముద్ర గుండానే వాళ్ళకి వచ్చిన ఆదాయంతో వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారనమాట. సో అది వాళ్ళకి బాధాకరం అన్నమాట. సో చాలా పెద్దది రామపట్నం పోర్టుని, దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు సముద్రం లోపలనే మేము ప్రయాసపడి వీడియోని తీస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నది మీరు జేసీబీ క్రేన్, రెండు గుండానే పనులు జరుగుతుంది. అదేవిధంగా పెద్ద పెద్ద కంటైనర్లు, ట్రక్కులు దాని గుండానే రాళ్ళను తీసుకొచ్చి సముద్రంలో పోర్టు నిర్మిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంది. లైట్లు కూడా పెట్టేసి ఉన్నారనమాట. అది లైట్లు, అవి ఫ్లడ్ లైట్లు. రాత్రి కూడా పనులు జరుగుతూనే ఉంటుంది. సో ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు, విశాఖపట్నం పోర్టు ఉంది, చాలా పెద్దదన్నమాట అవి. సో దాని గుండానే ఇక్కడ దక్షిణ ఆంధ్రప్రదేశ్లో రామపట్నం పోర్టు కూడా చాలా పెద్దది అవ్వబోతుంది అన్నమాట. ఆల్రెడీ కృష్ణపట్నం కూడా పోర్టు ఉంది. సో 2
పోర్టు గుండానే ఆంధ్రప్రదేశ్, సౌత్ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారి ఆశ. సో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇక్కడ పోర్టు నిర్మాణం ద్వారా. ఈ యొక్క పోర్ట్ అనేది నెల్లూరు డిస్టిక్ నియోజకవర్గం వచ్చేసి కందుకూరు, ఉల్లపాడు మండలం, రామాపట్నం పంచాయతీ రామాపట్నం పోర్టులో రామాపట్నం పోర్ట్ అనేది కలిగి ఉన్నది కాబట్టి సో ఈ విధంగా రామాపట్నం పోర్ట్ అని అంటున్నారు. ఈ యొక్క పోర్టుకి 4 కిలోమీటర్ల దగ్గరలో నేషనల్ హైవే ఉంది, చెన్నై టు కోల్కతా, విచ్ ఈస్ కనెక్టెడ్ టు సిటీ గుంటూరు, విజయవాడ అండ్ విశాఖపట్నం. సో ఈ విధంగా ఈ పట్టణాలు గుండా అయితే ఇక్కడ NH16 నేషనల్ హైవే 16 ఈ యొక్క పెద్ద హైవే ఉందన్నమాట. దగ్గరలోనే 4 కిలోమీటర్ల దూరంలో. సో ఇప్పుడు వరకు చూస్తుందంతా రామపట్నం పోర్టులోనే. ఇక మేము ఆ యొక్క ఆవరణం తిరిగేసి ఇక దగ్గరికి వచ్చేస్తానమాట. ఆ యొక్క బ్రిడ్జ్ కూడా ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అవి కూడా చూపించబోతున్నాను. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, అవి కూడా చూపించబోతున్నాను. ఇంకా స్టార్టింగ్లో ఉన్నదన్నమాట ఆ యొక్క బిల్డింగ్ కూడా. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే క్రేన్లు, జేసీబీ ఇక 2 కంటైనర్లతో సహాయంతో ఇంకా రామపట్నం పోర్ట్ అనేది ఇంకా నిర్మిస్తున్నారనమాట. సో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకే తెలియదు. ఇక్కడ భూమి పూజకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి పూజ చేశారనమాట. అవి కూడా ఫోటో ద్వారా చూపించాను ఆల్రెడీ, ఒకసారి చూడండి స్టార్టింగ్లో. ఇప్పుడు మీకు రామపట్నం పోర్ట్ అనేది పూర్తిగా ఇంకోసారి వివరించిపోతున్నాను అనమాట. సో ఇప్పుడు మేము దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కడ పెద్ద పెద్ద కంటైనర్లు వచ్చి ఆగడానికి ప్రదేశం ఒకటి ఉంది, ఆ బ్రిడ్జిని కూడా చూపించబోతున్నాను. ముంబై సముద్రం అయితే పొల్యూటెడ్ అయిపోయింది, ఇక్కడైతే చాలా బాగుంది సముద్రం కూడా. యాక్చువల్లీ నా స్పీకర్ ఆ యొక్క గాలికి మంచిగా రాలేదు, లేకపోతే ఆ వాయిస్ ఓవర్ని చూపిద్దామని అనుకున్నాను. సో దానివల్ల లేట్ అయిపోయింది నాకు. ఈ మధ్యలో ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఐపీఎల్ కూడా ఉంది కాబట్టి ఎవరు చూడరని కొద్ది రోజులు అట్టిపెట్టున్నాను అనమాట. సో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేసి ఇక గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీ ఫ్రెండ్ వాళ్ళకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. ఇంకా చాలామంది చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. సో ఈ యొక్క పెద్ద పెద్ద కంటైనర్ల సహాయంతో ఇంకా నిర్మిస్తున్నారు పోర్ట్ అనేది. సో మేము ఇప్పుడు ఆ యొక్క పడవని తిప్పేస్తున్నాం అన్నమాట, ఇక దగ్గరికి వెళ్ళిపోతాము. ఇంకోటి ఏంటంటే సముద్రంలో ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. సముద్రంలో ఉన్న మట్టిని యూజ్ చేసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనమాట. అవి కూడా చూపించబోతున్నాను, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను యాక్చువల్లీ ఆ యొక్క వేరేది అనుకున్నాను, ఆయిల్ రిఫైన్ చేస్తున్నారు అనుకున్నాను. ఆ యొక్క ఆయిల్ అయితే కాదు, అవి ఆ యొక్క సముద్రంలో ఉన్న మట్టిని రీసైక్లింగ్ చేసేసి ఆ యొక్క మట్టినే వాడుకుంటున్నారు అనమాట. సముద్రంలో ఉన్న మట్టిని ఫిల్టర్ చేసేసి ఆ యొక్క మట్టిని బిల్డింగ్ ఇక ఇల్లుని నిర్మించడానికి ఆ యొక్క మట్టిని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడైతే మేము దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద షిప్పులు, కంటైనర్లు వచ్చి ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గర ఆగినప్పుడు ఆ యొక్క ఇక్కడ కట్టి పెడతారు. ఆ యొక్క బ్రిడ్జ్ కూడా ఉన్నది, ఆ యొక్క బ్రిడ్జ్ కూడా కింద కొన్ని ఏరియాలో తుప్పు పట్టి ఉందన్నమాట, అవి కూడా చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే ఆ యొక్క బ్రిడ్జ్ ఉంది కదా, ఆ యొక్క బ్రిడ్జికి పెద్ద పెద్ద బోట్లు వచ్చినప్పుడు ఏం డ్యామేజ్ అవ్వకుండా ఆ యొక్క కుషనింగ్ మెటీరియల్ కూడా ఉంది. మెత్తటి ఏమి బోట్కి, షిప్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఆ యొక్క కుషనింగ్ మెటీరియల్ కూడా పెట్టున్నారు. సో ఈ విధంగా అయితే పోర్ట్ నిర్మాణం చేసున్నారు. చూడండి, ఇక్కడే పెద్ద పెద్ద కంటైనర్లు వచ్చి ఆగడానికి ఆ యొక్క కుషనింగ్, అవి బ్లాక్ కలర్లో ఉంది కదా, ఆ యొక్క బ్లాక్ కలర్లో ఉన్నది అవి కుషనింగ్ మెటీరియల్ అనమాట.
సో కింద పిల్లర్స్ అయితే చాలా తుప్పు పట్టింది. అది ఇనుముతో చేశారు. ఏ పిల్లర్‌తో దేని గుండా చేశారో మనకే తెలీదు. సో చాలా తుప్పు పట్టిందనమాట. ఇక్కడ ఉప్పు శాతం చాలా ఎక్కువ ఉంటది కాబట్టి దాని గుండానే తుప్పు కూడా రస్ట్‌గా ఎక్కువ పట్టేసిందనమాట. సౌత్ ఆంధ్రప్రదేశ్‌లో అయితే చాలా డెవలప్‌మెంట్ అవ్వబోతుందనమాట. రామపట్నం పోర్ట్ అనేది. చుట్టుపక్కన ఉన్న పరిసరాలు చాలా డెవలప్‌మెంట్ అవ్వబోతుందనమాట. కొన్ని ఇండస్ట్రీలు కూడా వస్తున్నది. BPCL అనేది. అలాగే కొన్ని సోలార్ కంపెనీ ద్వారా కొన్ని గ్రామాలని ఖాళీ చేస్తున్నారని విని ఉన్నాను. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో తెలీదు. మనకు తెలీదు. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో, లేకపోతే ఇక్కడే జీవనం కొనసాగించాలి. ఇప్పుడే చూద్దాము ఎంత టైం పడుతుందో. సో ఈ విధంగా అయితే ఉంది రామపట్నం పోర్ట్ అనేది. దీనికి సపోర్ట్గా జోవల్దిన్నె హార్బర్ ఫిషింగ్ హార్బర్ అని ఉంది. మరలా కృష్ణపట్నం పోర్ట్, మరలా దగ్గరలో చెన్నై పోర్ట్ కూడా ఏ విధంగా అయితే మంచిగా డెవలప్మెంట్ అవ్వడానికైతే మంచి ఏరియా అనమాట. కోస్టల్ ఏరియా సౌత్ ఆంధ్రప్రదేశ్కి. సో ఈ విధంగా అయితే రామపట్నం పోర్ట్ అనేది నిర్మించున్నారు. ఇక్కడ చెప్పిన ఆల్రెడీ మేము లోపలికి వెళ్దాం అనుకున్నాము. సో వల్ల కాలేదనమాట లోపలికి వెళ్ళడానికి. కొంత లాంగ్ తీసుకొని వెళ్ళాల్సింది. సో ఇక్కడ అది చూడండి చాలా తుప్పు పట్టేసింది అనమాట. చాలా రెస్ట్ పడింది. చాలా లోతుగా ఉంది సముద్రం కూడా. సో ఈ విధంగా అయితే రామపట్నం పోర్ట్ అనేది నిర్మించారు. ఇంకా పనులు కొనసాగుతూనే ఉంది. ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ అయితే కాలేదు. సో ఇంకొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. మేబీ 1 or 2 years కూడా. సో ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారనమాట. దాని గురించి కూడా అక్కడ సముద్ర ఒడ్డున కొన్ని బిల్డింగ్స్ లేపుతున్నారనమాట. సో ముందుగా చూపించింది అయితే ఇక్కడ వేవ్స్ కూడా అయితే సరిగా రాదు. సముద్ర పాలలు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాటర్ బ్రేక్ చేసేసారు కాబట్టి సముద్రం లోపలికి వేవ్స్ రాకుండా మంచి ఏర్పాటు చేశారనమాట అవి. సో ఇక్కడ తుఫాన్లు వచ్చినా వేవ్స్ కూడా రావు సరిగా. వచ్చినా కూడా అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు ఆపేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే సముద్రం ఒడ్డున వెళ్ళిపోతున్నాం అనమాట. సో అవి క్రేన్లు ఉన్నాయి కదా, క్రేన్లతో ఇప్పుడు అక్కడ బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారనమాట. సో ఇంకా అది అక్కడైతే ఇంకోసారి చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనమాట. అక్కడే మట్టిని రీసైక్లింగ్ చేస్తున్నారనమాట. రీయూజ్ చేస్తున్నారు. సముద్రం మట్టిని యూజ్ చేసుకుని రీసైక్లింగ్ చేసేసి ఫిల్టర్ చేసేసి మట్టిని మరలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి నిర్మిస్తున్నాయి. సో ఇవన్నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో అవన్నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంజనీర్ల సహాయంతో. సో మేము దగ్గరికి వెళ్ళిపోతాను. మట్టిని రీసైక్లింగ్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఆయిల్ రీసైక్లింగ్ చేస్తున్నారేమో అని డౌట్ వచ్చింది. అదైతే ఆయిల్ అయితే కాదు. తర్వాత నాకు వీడియో తీసిన తర్వాత అర్థమైంది, అది మట్టిని రీసైక్లింగ్ చేసి రీయూజ్ చేస్తున్నారనమాట. సో ఇదనమాట. అది అంతా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్టింగ్ ప్రాసెస్లో ఉంది. ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి వెయిట్ అండ్ సీ. దాదాపు ఇంకా 5 సంవత్సరాలు కూడా పట్టచ్చు ఎంతవరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందో. సో ఈ సముద్రం చూసుకుంటే సముద్రం అనేది చాలా ప్యూర్గా ఉంది వాటర్ అనమాట, గ్రీనిష్ కలర్లో. ముంబైలో అయితే ఎక్కువ పొల్యూషన్ అయిపోయి ఉంటుంది. అక్కడ నీరు అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇక్కడైతే చాలా ప్యూర్గా ఉంది వాటర్ అనమాట. సో రామపట్నం అయితే ఇలా ఇంకా చాలా అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా
ఆల్మోస్ట్ ఇంకా 20-25% అయితే రిమైనింగ్ ఉందన్నమాట. ఇక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది, బిల్డింగ్ అలాగే పోర్ట్ కూడా. పోర్ట్ అయితే అయిపోయింది, ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా స్టార్టింగ్ ప్రాసెస్లో ఉంది. సో ఈ విధంగా అయితే రామపట్నం పోర్ట్ అనేది నిర్మించున్నారు. చాలా పెద్దదన్నమాట. దాదాపు నాకైతే అరగంట సమయం వీడియో రికార్డ్ తీయడానికి చాలా ఇంకైతే టైం పాస్ చేసాము. ఇంకా వీడియో తీయకుండానే ఎందుకులే ఇవన్నీ కవర్ చేయడం అనేది అనుకుని ఇక వీడియోని రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడైతే సో మేము దగ్గరికి వచ్చి ఇవన్నమాట. నేను ఫోటో పెట్టున్నాను. ఇక మట్టిని రీయూజ్ చేసుకుని ఇక రీసైక్లింగ్ చేసేసి ఇక ఫిల్టర్ చేసి ఆ మట్టి దాని గుండానే ఒక సిలిండర్ ద్వారా ఆ యొక్క సిలిండర్ గుండానే ఆ యొక్క మట్టిని ఒడ్డుకి చేరుస్తున్నారనమాట. నేను దగ్గరికి వెళ్తాం, అవి కూడా చూపించగలుగుతున్నాను కాబట్టి మీరు చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో మీకు ఆల్రెడీ మీకు చూపించాను కదా, అది ఫోటో అనమాట. ఇక్కడ ఇక మిషన్ ఫోటో అనమాట, మీకు చూపించబోతున్నాను డైరెక్ట్గా. సో దాని గుండా ఇప్పుడు మీకు బెలూన్స్ లాగా కనబడుతుంది కదా, బుడగ లాంటిది. సో దీని గుండానే మట్టిని బయటికి పంపిస్తున్నారనమాట. దీని గుండానే దానిపైన ఒక మనిషి కూడా నిలబడి ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట సరిగ్గా బాగా. సముద్రంలో ఉన్న మట్టిని వీళ్ళు వాడుకుంటున్నారనమాట, ఎక్కడో నుండి తీసుకురాకుండా ఉండడానికి. ఇక సముద్రంలో ఉన్న మట్టిని, ఇంకా అదేవిధంగా సముద్రంలో ఉన్న మట్టిని తీస్తే ఇంకా లోతు కూడా ఉండడానికి, ఇక షిప్లు పెద్ద పెద్ద కంటైనర్లు తిరగడానికి ఇంకా బాగుంటుంది కాబట్టి దాన్ని పరిశీలించి ఇక మట్టిని తీయడం కానీ, ఇక ఉన్న మట్టిని యూజ్ చేయడం కానీ ఇలా వాడుకుంటున్నారనమాట. సో ఇదైతే మట్టిని రీసైక్లింగ్ చేసే మిషన్ అన్నమాట. అవి మరలా మేము ఇక మిషన్ దాటుకుంటూ అలా ఆ చివరికి వెళ్ళిపోవాలి మరలా. సో 2 మిషన్లు అయితే ఉంది. ఆ యొక్క మిషన్ ఇప్పుడు చూపిస్తుంది, అది చెడిపోయింది. ఇంజనీర్లు కొంతమంది ఇంజనీర్లు వచ్చి దాన్ని రిపేర్ చేస్తున్నారనమాట. 2 మిషన్లు అయితే ఉంది. ఇది చాలా పెద్దది అనమాట. ఇవి దాంతో పోలిస్తే ఇక్కడ సముద్రపు నీళ్ళు కూడా మారిపోయింది. ఎందుకంటే లోపల ఉన్న మట్టిని రీయూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఉన్న మట్టిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు ఆ యొక్క సముద్రం అలా పైకి అలా రంగు తేలుతూ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఆయిల్ అనుకున్నాను, మరలా ఇంకోసారి చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక లోపల ఆయిల్ రిఫైన్ చేస్తున్నారు అనుకున్నాను. ఇది అయితే ఆయిల్ అయితే కాదు, మట్టిని యూజ్ చేస్తున్నారనమాట. చాలా బాగుంది, మొదటిసారిగా చూస్తున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది, చాలా బాగుంది. ఇటు అటు కదలకుండా లోపలలోనే ఆ యొక్క రాడ్ సహాయంతో కట్టి పెట్టున్నారనమాట. సో లోపలలోనే మొత్తం మట్టిని తీసుకొని మట్టిని యూజ్ చేయడం అనమాట. చాలా బాగుంది. మనమందరం కోరుకుందాం ఇది పెద్ద ఇండస్ట్రియల్గా ప్రదేశం అవ్వాలని కోరుకుందాం. రామపట్నం పోర్ట్ అనేది ఎంతోమంది చదువుకున్న ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఆపర్చునిటీ రావాలని, పెద్ద పెద్ద కంపెనీలు రావాలని, మంచి ఇండస్ట్రియల్ ప్రదేశం కావాలని మనం అందరం కోరుకుందాం. సో చదువుకున్న వాళ్ళందరికీ మంచి జాబ్స్ రావాలని. రామపట్నం పోర్ట్ అనేది ఒక పెద్ద విశాఖపట్నం పోర్ట్ లాగా అవ్వాలని. సో ఇంత పెద్ద సో ఇప్పుడు చూపిస్తుంది రీసైక్లింగ్ ప్రాసెస్. నాకు ఇప్పుడైతే అర్థమైందనమాట, నాకు వీడియో తీసినప్పుడు. సో పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా కావాలని ఒకసారి మనం అందరం కోరుకుందాం. ఇంకొకటి ఏంటంటే మన ఊరు
ఖాళీ చేయకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. మన ఊరు ఇక రామపట్నం దగ్గరలో ఉంటే ఇంకా మంచిది. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ ఎక్కువగా ఉండకుంటే చాలా మంచిదన్నమాట. మన తరానికి అలాగే వచ్చే తరానికి మన తరతరానికి ఉండడానికి మన తరతరాలు ఉండడానికి పొల్యూషన్గా ఉండకూడదని కోరుకుందాం. సో పొల్యూషన్ అయితే చాలా అనారోగ్యాలు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక అనారోగ్యాలు కాకుండా ఉండడానికే మనం కోరుకుందాం. సో దీని గుండానే సముద్రం మట్టిని బయటకు తీసి కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో మంచి ప్లానింగ్ అనమాట. సో మీకు నీళ్ళు కూడా అర్థమవుతుంది కదా. ఆ మట్టిని మరలా అక్కడ పోస్తున్నారు కాబట్టి మట్టిలో ఉన్నటువంటి బురద శాతం బయటకు వచ్చినప్పుడు వైట్ కలర్ ఆఫ్ వైట్ కలర్లో మారిపోతుంది అనమాట. సో మేము వెళ్ళిపోతున్నాము. ఎక్కడైతే స్టార్ట్ చేసామో మరలా అక్కడికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ మంచి ప్రదేశం అవ్వాలని కోరుకుందాం. కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మన ఊరిని ఖాళీ చేయకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. మన తాతలు ముత్తాతలు మన నాన్నలు ఉన్నటువంటి ప్రదేశం ఖాళీ చేసి వెళ్ళిపోవాలనుకుంటే చాలా బాధాకరం అనమాట. సో మనమందరం మన ఊరిలో ఉండాలని కోరుకుందాం. మనం పోరాట చేద్దాం మనం నివసించినటువంటి ప్రదేశం. చలో బాయ్ బాయ్.